చిన్న పిల్లల వంటి దీనత్వము. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మత్తయి 18వ అధ్యాయం 3-4 వచనాలు. ఒక చిన్న బిడ్డ గ్రహింపుతో తన్ను తాను తగ్గించుకొనడు. తగ్గించుకొనుట అన్నది ఒక చిన్న బిడ్డకు సహజ స్వభావము. తల్లి బిడ్డను గద్దించినా లేక శిక్షించినా తిరిగి తన తల్లి వద్దకే చేరుతుంది. పెద్దవారమైన మనము కొంచెము క్రోధాన్ని ఉంచుకుంటాము. మనము ఎదుగుచున్న కొలది ఆ క్రోధము మనతో పాటు ఎదుగుతుంది. అది మనకును దేవునికిని మధ్య ఒక పెద్ద పర్వతము వలె ఉంటుంది. కొందరైతే ఆ కొండను ఎన్నడూ తీసివేసుకొనలేరు. వారు దానిలోని కొంత భాగమును తీసివేయుటకు ప్రయత్నిస్తారు. అప్పుడు సాతాను వారితో, ఇప్పటికిది చాలు, నీవు చేసినది చాలా గొప్పది, అంతయు తీసివేసుకొనవసరము లేదు, దానిని అక్కడే ఉండనియ్యి అని చెప్తాడు. కాబట్టి మరలా పాత వేరు ఎదుగుటకు ఆరంభిస్తుంది. 3 సంవత్సరముల తర్వాత వారు మరలా పాత స్థితికి వస్తారు. ఆ కోపముతోనే, ఆ క్షమించలేని ఆత్మతోనే, ఆ ద్వేషముతోనే మరలా పాత మార్గములలోనికి తిరిగి వస్తారు. ఇది ఎలా చేయవలనో సాతానుకు బాగా తెలుసు. లైట్ వేసే స్విచ్ ఎక్కడ ఉందో తెలిసి కూడా దానిని నేను నొక్కకపోతే నాలో ఏదో చాలా తీవ్రమైన తప్పు ఉన్నట్లే. దాన్ని నొక్కే శక్తి నాకు ఉన్నది, కాని అలా చెయ్యడానికి నేనిష్టపడకపోతే దేవుడెలా నన్ను వాడుకుంటాడు? అసలు పరలోకానికి ఆయన ఎలా నన్ను ప్రవేశింపనిస్తాడు? క్షమించండి అని చెప్పుటకు సిద్ధముగా నుండక మరొకరి మీద నింద వేయుటకు ఇష్టపడినట్లయితే నా వెలుగు త్వరలోనే ఆరిపోతుంది. నీవు ఒక పెద్ద మనిషి వనుకుని మరొకరు క్షమించండి అని చెప్పవలనని తలంచినట్లయితే నీవు తప్పు చేయుచున్నావు. వెలుగులో నీతో పాటు నడవని వారెవరైనా ఉన్నారా? ఆ వ్యక్తితో నీవు సమాధాన పడకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకుంటావు. మనము సత్యస్వరూపి అయిన ఆత్మచేత నింపబడాలి. ఒక చిన్న బిడ్డ సులభముగా సత్యమును వెల్లడి చేయును. నీవు అబద్ధమును చెప్పమని నేర్పించినను అబద్ధము చెప్పుటకు అది కష్టపడుతుంది. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని సత్యస్వరూపి అయిన ఆత్మ నీలో ఉంటే నీవు సత్యమనే చెప్తావు. నీవు ఏమియో దాయక బాహాటముగా ఉంటావు. ఎంతమంది వారి నిజస్థితిని గూర్చి పూర్తిగా చెప్పుటకు కష్టపడతారు? వారి పరిస్థితులను నిందిస్తారు, ఎవరో ఒకరిని నిందిస్తారు. అది సత్యస్వరూపి అయిన ఆత్మ కాదు. సత్యస్వరూపి అయిన ఆత్మను నీలో ప్రవేశింపనీయుడి.